మాట్లాడుతున్నాను. నా పక్కన లెఫ్ట్ సైడ్ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన పార్టీ. అండ్ రైట్ సైడ్ ఉన్నది పార్థసారథి గారు, అధికార ప్రతినిధి. ఈరోజు జనసేన ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఢిల్లీలో జరిగే పరిస్థితుల మీద రియాక్ట్ అవుదని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చెందిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఢిల్లీలో నడుచుకున్న వ్యవహార శైలి కానీ, వాళ్ళు స్పందించిన విధానం కానీ, వాళ్ళు చేసే ప్రొటెస్ట్ కానీ, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. మనం ఈరోజు గ్రహించవలసిన విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ స్టార్ట్ చేశారు. అది ఎందుకు స్టార్ట్ చేశారో మీ అందరికీ తెలుసు. ఆ రోజు పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ కమిటీ రిపోర్ట్ ప్రజల ముందరికి తీసుకుని వచ్చిన తర్వాత అనంతరం నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇతర హామీలు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయో అవన్నీ కూడా సక్రమంగా తీసుకుని రావాలి. ఆంధ్రప్రదేశ్ కంటే మన ప్రభుత్వాన్ని నిలదీయాలి, భారతదేశ ప్రభుత్వాన్ని. తదనంతరం టీడీపీ కూడా ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ చేయడం జరిగింది. ఈ 13-14 రోజులు నో కాన్ఫిడెన్స్ మోషన్ రెండు ప్రధానమైన తెలుగు రాష్ట్రంలో ఉన్న పార్టీస్ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ పెట్టిన తర్వాత బీజేపీ డిస్కషన్ లేకుండా వెనక్కి వెళ్ళిపోవడం కూడా మీరు అందరూ నోటీస్ చేశారు. ఇది ఏదైతే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో జరగవలసిన విషయాలు కాదు. బీజేపీకి నెంబర్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్లో, పార్లమెంట్లో ఉన్నాయి, లోక్సభలో ఉన్నాయి. అయినా కూడా డిస్కషన్ కూడా లేవనెత్తకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, కన్సల్ట్ చేయలేదు, స్పీకర్ దగ్గర డిస్కస్ చేయలేదు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ దగ్గర డిస్కస్ చేయలేదు, వెనకడుగేసింది బీజేపీ. ఆ ప్రాసెస్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి మేము రిజైన్ చేస్తాం అని చెప్పి పార్లమెంట్లో రిజైన్ చేయకుండా, మీ అందరికీ తెలిసిన విషయమే, పార్లమెంట్లో సెషన్లో ఉన్నప్పుడు రిజైన్ చేస్తే డెసిగ్నేటెడ్ ప్లేస్ నుంచి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచుని స్పీకర్ ఫార్మెట్లో రిజైన్ చేస్తే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయాలి. అది అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ లోక్సభలో కూడా ఆ విధంగా ఒకరిద్దరిది యాక్సెప్ట్ చేయడం జరిగింది ఈ సెషన్కి, అంటే ఈ ప్రభుత్వంలో. ఆ విధంగా వైఎస్ఆర్సీపీ గత 2 సంవత్సరాలు రిజైన్ చేస్తానని చెప్పి ఇప్పుడు దాకా రిజైన్ చేయకుండా సెషన్ సైన్డ్ అయిన తర్వాత స్పీకర్ గారికి స్పీకర్ ఫార్మాట్లను ఇవ్వడం జరిగింది. తదనంతరం ప్రొసీజర్ అయి ఉంటుందో మీ అందరికీ తెలుసు. స్పీకర్ గారు మళ్ళీ టైం ఇస్తారు, నిజంగా రిజైన్ చేశారా లేదా, లేకపోతే సిగ్నేచర్ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా. ఏదేమైనా కూడా రిజిగ్నేషన్ ప్రాసెస్ సరిగ్గా లేకపోయినా కూడా బట్ 5 పార్లమెంట్ మెంబర్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిరాహార దీక్ష చేయడానికి మా సంఘీభావం తెలుపుతున్నాం. అందులో ఒకరిద్దరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా హెల్త్ రీత్యా కొంత ఇబ్బంది పడినా కూడా గత 2-3 రోజులు కూడా వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేయడం కానీ నిరాహార దీక్షలో పార్టిసిపేట్ చేయడానికి జనసేన పార్టీ సంఘీభావం తెలుపుతున్నారు. మిగతా ఇద్దరు కొంచెం యంగ్స్టర్స్ కాబట్టి ఇంకొక రోజు 2 రోజులు ఉండొచ్చేమో. ఏదేమైనా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు, నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, అది కూడా ఢిల్లీలో, ఎవరినైనా పంపించి ఉండుంటే బాగుండేదని మేము అందరం అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా లోక్సభలో ఉన్నారు. వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేశారు. గత 14 రోజులు నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేశారు. ఆ ప్రాసెస్లో సైన్డ్ అయిపోయిన తర్వాత ముందు రోజు కూడా పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలకి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ప్రొటెస్ట్ చేశారు. ఆఖరి రోజు కూడా అదేవిధంగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. పక్కనే పార్లమెంట్లో బీజేపీ పార్లమెంటరీ అఫైర్స్ ఆఫీస్ ఉంటుంది, పిఎంఓ ఆఫీస్ ఉంటుంది, స్పీకర్ ఆఫీస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం కానీ అక్కడ నిలదీయడం కన్నా ఖాళీ కుర్చీల్లో లేదా ఖాళీ ఉన్న పార్లమెంట్లో, లోక్సభలో ప్రొటెస్ట్ చేయడం ఏ విధంగా టీడీపీ వాళ్ళు చేశారన్నది కూడా ప్రజల దృష్టికి వెళ్ళింది. తదనంతరం ఏదో మార్షల్ స్పీకర్ గారు పిలిచారు, మళ్ళీ అక్కడ స్పీకర్ ఛాంబర్లో ప్రొటెస్ట్ చేయడం కూడా చూసాం, నోటీస్ చేసాం. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరిపోయి వచ్చేద్దాం అనుకున్నారు ఆంధ్రప్రదేశ్కి. సీఎం గారి డైరెక్షన్, పార్టీ డైరెక్షన్తో వాళ్ళు ఢిల్లీలోనే కంటిన్యూ చేసి ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళడం, అక్కడ ప్రొటెస్ట్ చేయడం. ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ప్రొటెస్ట్ చేస్తే, నిలదీస్తే దానికి సంఘీభావం తెలపడానికి మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం ఎంపీలు ప్రొటెస్ట్ చేసిన దానికి మేము సంఘీభావం తెలుపుతున్నాం. అక్కడ
పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళు ఏ విధంగా అయితే మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వ్యవహరించిన శైలి కూడా సక్రమంగా లేదు. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం ఎంపీలు వెనక్కి వచ్చేస్తున్నారంట. సరే, ఏదేమైనా కూడా ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మొదట ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ముందు రోజు రాత్రి కబురు పంపించి రేపు పొద్దున వచ్చేయండి అన్నారు. ప్రభుత్వం ఒక ఆల్ పార్టీ మీటింగ్ పిలిచినప్పుడు ఒక ప్రొసీజర్ అంటూ ఫాలో అవ్వాలి. ప్రభుత్వం పిలిచినప్పుడు మేము ఇతర పొలిటికల్ పార్టీ, మేము వాళ్ళ పార్టీ మెంబర్స్ కాదు, అందుకుని ఆ రోజు అటెండ్ అవ్వలేదు. అది అయిన తర్వాత తదనంతరం వాళ్ళు ఏమన్నారంటే ఒక ఆల్ పార్టీ మీటింగ్ మళ్ళీ పిలుస్తాము, మా మినిస్టర్సే మిమ్మల్ని పిలుస్తారు, తదనంతరం ఢిల్లీకి వెళ్దాం అందరం కలిసి, ఢిల్లీలో మీరందరూ కూడా రండి అని చెప్పి అనడం జరిగింది. అదేమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ హాల్లో కూర్చోవడం, తదనంతరం ఒకరిద్దరిని కలవడం, లేకపోతే మిత్రులు కలిసిన విధానం అదంతా తెలిసిన విషయం. మళ్ళీ రెండో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విజయవాడలోనే ఉన్నారు, పాదయాత్ర చేశారు, అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ రండి అని చెప్పి ఒక లెటర్ రాసి ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాలు చెప్తారంట. ఆ రోజు పవన్ కళ్యాణ్ లేవనెత్తారు ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీ లైన్ ఏంటి, మీరు మీ క్యాబినెట్ మాట్లాడుకుని మాకు ఎజెండాలో చెప్తే, మీ వ్యవహార శైలి, మీ కర్తవ్యం ఏంటి, కార్యక్రమం ఏంటి చెప్తే దాన్ని బట్టి మేము స్పందిస్తాం. ఫస్ట్ ఆల్ పార్టీ మీటింగ్కి కమ్యూనిస్ట్ పార్టీస్ అటెండ్ అయ్యారు, కాంగ్రెస్ అటెండ్ అయ్యారు. మొన్న ఆల్ పార్టీ మీటింగ్ ఆల్ సంఘాల దానికి ఉట్టి తెలుగుదేశం తప్ప ప్రధానంగా ఏ పొలిటికల్ పార్టీ అటెండ్ అవ్వలేదు, ఓన్లీ సంఘాలు కొంతమంది అటెండ్ అయ్యారు. సో ప్రభుత్వానికి క్రెడిబిలిటీ తగ్గుతున్నది అంటే ప్రభుత్వం లీడ్ చేసిన తెలుగుదేశానికి అన్నది అర్థమవుతున్నది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్ట్తో పాదయాత్ర చేసినప్పుడు ఆ 40-50 వేల మంది రావడం స్పందన, అది కూడా ఒకరోజు మెసేజ్తో కానీ ఇన్ఫర్మేషన్తో కానీ, రేపు పొద్దున మన విజయవాడలో పాదయాత్ర చేయబోతున్నాం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్పందించి వచ్చారు. మీ మీడియా వ్యవస్థ కూడా కొంతమందిని అడిగినప్పుడు కూడా వాళ్ళు అన్నారన్నమాట, ఏదన్నా సరే పవన్ కళ్యాణ్ అంతా తలపెట్టిన ప్రతి కార్యక్రమానికి మేము వస్తాము, మేము చేదోడు వాదోడుగా ఉంటాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మీకు తెలియాలని చెప్పి మా లైన్ ఏంటి అండి, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ప్రతి ఒక్కళ్ళు పోరాడాలని మేము గట్టిగా కోరుతున్నాం. మా వంతు సహాయం మేము చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే రాజకీయ సంక్షోభం విధానంగా ఢిల్లీని నిలదీయాలి అన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ని. అంటే ఉట్టి లోక్సభ ఎంపీలు రిజైన్ చేయడం, లేకపోతే రాజ్యసభ ఎంపీలు కూడా రిజైన్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేయాలి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ నుంచి నిలబడిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఢిల్లీలో ఉన్న సెంట్రల్ పార్లమెంట్లో ఉన్న లోక్సభ రాజ్యసభ ఎంపీలందరూ రిజైన్ చేస్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి పెడతాది. మనం అనుకున్న విధంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే రాజకీయ హక్కు ఉన్నదో అంటే డెలివర్ చేయడానికి వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. ఎందుకనంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి యూపీఏ కట్టుబడి ఉంది, ఎన్డీఏ కట్టుబడి ఉన్నది ఇద్దరు కూడా. బట్ ఇద్దరు స్టాండ్స్ మార్చారు మధ్యలో. ఈరోజు అర్లియర్ యూపీఏ స్టాండ్ మార్చింది, ఈరోజు యూపీఏలో ప్రధానమైన పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ అయితే మేము వచ్చిన వెంటనే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానంటున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా ఎలక్షన్ బిఫోర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానన్నారు, దానికి ఉన్న హామీలను ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. పవర్లోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ హామీ, అది ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ద్వారా దఖలుపడిన హక్కు, అది ఇదేం సెంటిమెంటల్ ఇష్యూ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎందుకు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లో ఇవ్వడం జరిగిందంటే తెలంగాణతో కూడిన హైదరాబాద్ ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ లేదు, ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లేవు, వేరే ఏవైతే ప్రధానంగా ప్రజలు కోరుకునేవి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కాబట్టి ఆ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా యూపీఏ పెట్టడం జరిగింది, బీజేపీ అడగడం జరిగింది. ఇవన్నీ తెలుసున్నా కూడా ఈరోజు అయితే వెనకడుగు వేస్తున్నారు బీజేపీ. బట్ అది నిలదీస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ నిలదీస్తాం, స్టేట్ గవర్నమెంట్ అపోజిషన్ పార్టీని కూడా నిలదీస్తాం. చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు ఏదో మాట్లాడడం జరిగింది, ఏదో మా వెనక ఎవరున్నారు అది ఇది అనేది. మా వెనక ఎవరు లేరు, ప్రజలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు లీడర్షిప్లో నడవడానికి ప్రజలందరూ వస్తున్నారు, మేమందరూ కూడా ఉన్నాం.
ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పార్టీ స్ట్రక్చర్ లేదనేది ఒక నెల రోజుల్లో అన్ని డిస్ట్రిక్ట్స్లో పార్టీ స్ట్రక్చర్, అన్ని డిస్ట్రిక్ట్లో ఆ పార్టీ ఆఫీసులు అన్నీ కూడా రాబోతున్నాయి. అండ్ మా కార్యాచరణ, మా ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ డిస్ట్రిక్ట్లోనే ఉన్నారు. గత 4 సంవత్సరాలు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్టర్స్ కానీ వివిధ కార్యక్రమాలు ఏమీ ఆశించకుండా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకుని కార్యాచరణ డెవలప్ చేస్తాం. జగన్ గారు ఒక మాట అన్నారు మొన్న ఏదో లైటర్ వెయిన్లో పాదయాత్రలో ఉంటూ, అది పెద్ద పట్టించుకోవాల్సిన విషయం ఏం లేదు. అంటే ఆయన ఏదో ఇదివరకున్న బేసిస్లో పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా లేరు, లేదంటే ఆ బేసిస్లో ఏదో సినిమా ఇంటర్వ్యూ ఏదో అన్నారు. అన్ని మాటలు అవసరం లేదు. ఈరోజు ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఉన్నారు, ప్రతి విషయం లేవనెత్తబోతున్నారు. అండ్ ప్రతి కార్యక్రమానికి ఆయనే ముందుండి నడిపించబోతున్నారు. ఏ విధంగా అయితే జగన్ గారికి దిక్కుసూచి చూపించారో, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టండి, ముందరికి తీసుకుని వెళ్ళండి అని చెప్పారు, అది యాక్సెప్ట్ చేసి ముందరికి వెళ్ళారు. దాని వరకు ఆయనకి సపోర్ట్ చేస్తాం. బట్ డైరెక్షన్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. సో అది కూడా జగన్ గారు గ్రహించాలి. గత 2 సంవత్సరాలు ఆయన ఎన్ని కార్యక్రమాలు చేశారు, ఎన్నిసార్లు వెనక్కి ముందరికి వెళ్ళారు. రిజిగ్నేషన్ కూడా 2 సంవత్సరాల కిందట చేస్తానన్నారు. ఎప్పుడు రిజైన్ చేశారో అందరికీ తెలుసు. పార్లమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత రిజైన్ చేశారు. దానివల్ల ఏంటి అన్నది తెలుసు. సో మిగతా పొలిటికల్ పార్టీస్ లాగా మేమేదో తెలుగుదేశాన్ని, వైసీపీని అనడం కాదు. టెక్నికల్గా, లీగల్గా, కాన్స్టిట్యూషనల్గా వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు చేయలేదు కాబట్టి 2 పార్టీలు నిలదీస్తున్నాం. అప్రోప్రియేట్ టైంలో ఢిల్లీ వెళ్తాం. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో ఏవైతే కార్యక్రమాలు చేయాలో అవి చేస్తాం. అండ్ ఈరోజు ఢిల్లీలో వాళ్ళు చేస్తున్నారు, కొంతవరకు బాగున్నాయి. ఇంకా కార్యక్రమాలు వాళ్ళు చేయాలి. ఆల్రెడీ 10 రోజుల కిందటే, 7-8 రోజుల కిందటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా సెంట్రల్ గవర్నమెంట్ నిలదీయాలి, దానికి ఏ విధంగా చేయాలి అంటే ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ రిజైన్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మన వైపు చూస్తారు. మీరు ఎంత వ్యత్యాసం చూడండి. లోక్సభలో మెంబర్లు రిజైన్ చేస్తాను, నో కాన్ఫిడెన్స్. రాజ్యసభలో ఓత్ తీసుకున్నారు. మీకు అందరికీ అబ్బెట్టుగా అనిపించలేదు? ప్రజలు కూడా నోటీస్ చేస్తున్నారు కదా. అంటే ఓకే ఫైన్, రాజ్యసభ ఈజ్ ట్రీటెడ్ డిఫరెంట్లీ, బట్ స్టిల్ గత 4-5 రోజుల్లోనే కదా వీళ్ళందరూ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బోత్ ఫ్రమ్ టీడీపీ అండ్ వైసీపీ. సో అది కూడా ఎందుకో 10 రోజులు ఆగలేకపోయారు. అంటే ఎలా ఉంటుందంటే అమ్మా, ఏపీ రీఆర్గనైజ్ బిల్లు ప్రధానమంత్రి ఇచ్చిన అష్యూరెన్సెస్ కానీ, హామీలు కానీ, యూజువల్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏదైతే ఎంజాయ్ చేస్తున్న రాష్ట్రాలకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ఎందుకు ఇచ్చారు అని అంటే, ఆ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాల్సిన రాష్ట్రాలకి గ్యాడ్గిల్ ఫార్ములా ప్రకారంగా 6 క్రైటీరియాస్ ఉన్నాయి. అవి ఆంధ్రప్రదేశ్ ఫుల్ఫిల్ అవ్వదు ఎక్సెప్ట్ ఫిజికల్ డెఫిసిట్ అన్నది ఆ రోజు యూపీఏకి తెలుసు, ఎన్డీఏకి తెలుసు, మన్మోహన్ సింగ్ గారికి తెలుసు. ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్లో ఎక్స్పర్ట్, 30-40 సంవత్సరాలు ఫైనాన్స్లోనే వర్క్ చేసిన మన్మోహన్ సింగ్ గారు బాగా తెలుసు. జయరాం రమేష్ గారు తెలుసు. ఇటువైపు అడిగిన వెంకయ్యనాయుడు గారికి తెలుసు. అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇద్దాం అనుకున్నారంటే, వెనకబడిపోతుంది ఆంధ్రప్రదేశ్, ఏదో విధంగా ఒక సహకారం చేయాలని చెప్పి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, ఆ హామీలు ఇవ్వడం కానీ, ఒక 7,000 కోట్లతో 11 ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పార్లమెంట్లో బిల్లు ఉంటేనే కాదు కదా, మనం ఎవరూ కోరుకోలేదు. ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు స్పెషల్ మన రాష్ట్రాన్ని విడగొట్టమని కోరుకున్న తెలంగాణ, విడగొట్టింది ఆంధ్రప్రదేశ్, నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. నోటి మాట కాదు, మీరు పూర్తిగా చదవండి. క్యాబినెట్లో క్లియర్ చేయడం జరిగింది. ఇట్ హెస్ బిన్ రిఫర్ టు ఫైనాన్స్ కమిషన్. ఏపీ రియాజ్ బిల్లో ఉన్నవి ఇవ్వండి ముందర. వాట్ యూఆర్ సెయింగ్ ఇస్, ఏపీ రియాజ్ బిల్ ప్రకారంగా దఖలుపడిన హామీలను ఇంప్లిమెంట్ చేయండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎక్కడ మెన్షన్ చేశారు? రాజ్యసభలో మెన్షన్ చేశారు. రాజ్యసభలో మెన్షన్ చేసి మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో క్లియర్ చేశారు. గత 3 రాష్ట్రాలకి లేదా గత 11 రాష్ట్రాలకి ఇచ్చినప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ పార్లమెంట్ బిల్ పెట్టి ఇవ్వలేదు. ఇట్స్ అ క్యాబినెట్ బిల్, క్యాబినెట్లో డిసైడ్ చేసి ఇవ్వచ్చు. అది కూడా ఇవ్వలేదు కదా. బుండేల్ఖండ్ ప్యాకేజ్ తరహా ప్యాకేజ్ ఇస్తానని అనౌన్స్ చేశారు. సంథింగ్ 5,000 crores పర్ ఇయర్.
అంటే ఆంధ్రప్రదేశ్కి 25,000 crores మినిమం రావాలి. సో ఏ విధంగా ఎంత వచ్చిందో మీకు తెలుసు. 1,050 crores వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. మిగతా భారతదేశంలో ఉన్న వెనకబడిన డిస్ట్రిక్ట్స్తో సమానంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. డ్రామా అన్నదానికన్నా వాళ్ళు కొంతవరకు పోరాడారు, రిజైన్ వాళ్ళు చేయడం అనుకుని వాళ్ళ పాలసీ లేదు. టీడీపీ అన్నది, జగన్ గారు అన్నది అందరికీ తెలిసిన విషయం. వీళ్ళు ఎందుకు రిజైన్ చేయట్లేదంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కేసులు పెడతారు, అప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఉండాలి, అప్పుడు రిజైన్ చేస్తారనేది ఒక వెనికిడి. జగన్ గారు లోక్సభ రాజ్యసభ ఎంపీలు ఎందుకు రిజైన్ చేయట్లేదు, లేదా స్పీకర్ ఫార్మాట్లో లోక్సభలో ఎందుకు రిజైన్ చేయలేదంటే జగన్ గారి మీద ఏదో కేసులు పెట్టడానికి లాబింగ్ కోసం ఎంపీలు కావాలని చెప్తున్నారు. సో అందుకని అనేక పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది వాళ్ళ వరకు. జనసేన వరకు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళందరికీ నిద్ర లేకుండా చేస్తాం. కార్యాచరణ మేము ఏదైతే కార్యాచరణ నిలబెట్టబోతున్నాం ప్రజల దగ్గర నుంచి ఆ ఫోర్స్ రావడంతో వీళ్ళందరూ కూడా స్పందిస్తారు. అంటే అమ్మ ఇప్పుడు నేను అనట్లేదు, ఈ పార్టీ ఆ పార్టీ గురించి అన్నది, ఆ పార్టీ గురించి అన్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో డిస్కషన్ ఉన్నది. ఎవరు ఏంటన్నది ప్రజలకు తెలుసు. మేము ఈరోజు కొత్తగా లేవనెత్తన అవసరం లేదు. ఎవరు నిబద్ధత ఉన్నారు, ఎవరు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి కట్టుబడి ఉన్నారు, కార్యాచరణ ఏ విధంగా ఉంది. గత 2 సంవత్సరాల నుంచి తిరుపతి మహాసభ కానీ, కాకినాడ మహాసభ కానీ, అనంతపురం మహాసభలో కూడా పవన్ కళ్యాణ్ లేవనెత్తారు. ఇంగ్లీష్లో మాట్లాడారు, హిందీలో మాట్లాడారు. మొన్న లేటెస్ట్గా కాజా ఏదైతే గుంటూరు దగ్గర మహాసభలో కూడా లేవనెత్తారు. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పొలిటికల్ పార్టీ ఢిల్లీని కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిలదీయలేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం. ఈ మధ్య కాలంలో సంతోషం. అట్లీస్ట్ మేము అది నిలబడి అడుగుతున్నాం కదా. మీరు అన్న విధంగా ఎవరన్నా అడిగారు ఇప్పుడు దాకా? గత 2 రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఒక మాట అన్నారు, నరేంద్ర మోడీ గారు పేరెత్తారు. అప్పుడు దాకా పేరెత్తలేదు కదా. జగన్ గారు కూడా ఏనాడైనా పేరెత్తారా బై నేమ్? సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏదో అడిగారు తప్ప ఇట్స్ నాట్ ఎక్కడో ఒక మీటింగ్లో అడిగారా ఇదని కాదు. దాని స్పందన ఏముంది, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, అది ముఖ్యం. 100% అమ్మా. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన చేయబోయేది కూడా అదే. ప్రజలను అందరినీ ఇబ్బందికరంగా లేకుండా మేము కార్యాచరణ క్రియేట్ చేస్తాం, ఆ విధంగా ముందరు తీసుకెళ్తాం. ప్రజల్ని కానీ గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరినీ కూడా నిలదీయడం జరుగుతుంది. ఏ కార్యాచరణ అయితే మేము తీసుకుని వెళ్తాం 100% ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చే విధంగానే ఉంటుంది. అంటే కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో వస్తే ఇస్తానంటుంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వరకు అన్ని ప్రధానమైన పొలిటికల్ పార్టీస్, అన్ని ప్రధానమైన సంఘాలు ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి పోరాడతారో వాళ్ళతో కలిసి ప్రయాణిస్తాం. 1. 2, నిజంగా కాంగ్రెస్ వస్తుందా లేదా అంటే అది వేచి చూడవలసిన విషయమే. నిజంగా కాంగ్రెస్కి అంత దక్షత ఉందా లేదా అన్నది కూడా వేచి చూడవలసిన విషయం. థర్డ్ ఫ్రంట్ వస్తుందా, ఆల్టర్నేట్ ఫ్రంట్ వస్తుందా, ఫస్ట్ ఫ్రంట్ వస్తుందా, ఫెడరల్ ఫ్రంట్ వస్తుందా అన్నది మనం వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ నేను మాట్లాడను, అలయన్సెస్ గురించి నేను మాట్లాడట్లేదు. ఉద్యమం స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు కమ్యూనిస్ట్ కూడా ప్రయాణించేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ కార్యాచరణ కార్యక్రమాలు. మీరు లేట్గా వచ్చారు, మా మద్దతు ఉందని చెప్పాం. లేదు, in a lighter vein, we said as far as resignations are concerned, they have not done properly. As far as నిరాహార దీక్షకి మా కంప్లీట్ మద్దతు ఉంది. వయసులో పెద్దవాళ్ళు 3 కూడా వాళ్ళ వయసుతో నిమిత్తం లేకుండా నిరాహార దీక్ష చేశారు. మా 100% చిన్నవాళ్ళకి లేదని కాదు, 5 ఉంది మా మద్దతు. మద్దతు అంటే సంఘీభావం. యా, ఎస్. ఎస్, ఎస్. వాయిస్ని ఏదైతే ఏపీకి జరిగినటువంటి అన్యాయాన్ని
అంటే ఆంధ్రప్రదేశ్లో నష్టం చేకూరితే ఆంధ్రప్రదేశ్లోనే మాట్లాడతాం, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ బేస్ చేసుకుని కర్ణాటకలో రాజకీయాలు చేయవలసిన అవసరం జనసేనకి లేదు. జనసేన కర్ణాటకలో రాజకీయం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తుంది, పక్కనున్న తమిళనాడులో ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ బేస్ చేసుకుని వేరే రాష్ట్రాల్లో రాజకీయం చేయదు జనసేన. అండ్ అక్కడ క్యాన్వాసింగ్ కానీ ఏంటి అది అని కూడా కళ్యాణ్ గారు పార్టీ ప్రెసిడెంట్ చెప్తారు అప్రాపరియేట్ టైంలో. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అంటే ప్రజలను కలుపుకొని వెళ్తారా, లేదంటే మీరే ప్రత్యేకంగా అంటే ప్రజలకు ఇబ్బందికరంగా అంటే పరీక్షలు ఉన్నప్పుడు ధర్నాలు గిర్నాలు ఏమీ చెయ్యము. దెన్ ఏమన్నా కార్యక్రమాలు ఏమన్నా ఉంటే ప్రజలకి చెయ్యాలనేది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్మేది. ప్రజల్ని స్పందించే విధంగా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పరిగెట్టుకుని వస్తారు. నిన్న అంటే ఏదైతే పాదయాత్ర చేశారో విజయవాడలో ఉన్నవాళ్లే కాకుండా పక్కనున్న డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళందరూ స్పందించి వచ్చారు. అది కార్యక్రమం. అంటే నమ్మి వచ్చినప్పుడు, సంతోషంగా వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది ఉండదు. మిగతా పొలిటికల్ పార్టీస్గా బలవంతంగా ఏదో వేరే విధంగా రమ్మన్నాం. మీకు గట్టిగా నమ్మకం కలిగితే రండి అంటున్నాం. అదే స్పందన 30-40 వేల మంది విజయవాడ టౌన్లో వచ్చి ఆ రోజు కార్యాచరణ, దాని కంటిన్యూషన్ ముందు రోజు రాత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం వ్యవస్థనంతా నిద్రలేపి నేను సైకిల్ యాత్ర చేస్తానన్నారు. సో చేశారు, సంతోషం. ఇంత వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు సైకిల్ యాత్ర ఏదో పోటీగా మా పాదయాత్ర చేసి సంతోషం. లైటర్ వెయిన్లో లోకేష్ గారు సైకిల్ యాత్ర కూడా మీ అందరికి దృష్టికి వచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ.